నాంపల్లిలో కాల్పుల కలకలం రేగుతోంది. రైల్వే స్టేషన్ దగ్గర అనుమానాస్పదంగా తిరుగుతున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు ప్రశ్నించారు. క్షణాల్లో పోలీసులపై ఆ ముగ్గురు దుండగులు మెరుపు దాడికి యత్నించి పారిపోవాలని చూశారు. ఈ క్రమంలోనే పోలీసులు కాల్పులు జరిపి దుండగులను పట్టుకున్నారు. పట్టుబడ్డ వారిలో అనీస్ రాజ్తో పాటు మరో 2 నిందితులు ఉన్నారు. పోలీసుల కాల్పుల్లో ఒకరికి గాయాలవగా చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు వారిని దోపిడీ దొంగల ముఠాగా అనుమానిస్తున్నారు. ఇక నాంపల్లి రైల్వే స్టేషన్లో కాల్పుల కలకలానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో రవితేజ అందిస్తారు. రవితేజ, అర్ధరాత్రి టైంలో నాంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో 2 వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతా ఉన్నారంటూ కూడా స్థానికుల నుంచి వచ్చినటువంటి సమాచారం మేరకు పోలీసులు టీమ్స్ గా ఏర్పడి ఇద్దరు ఎక్కువగా నాంపల్లి రైల్వే స్టేషన్ కి మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, పంజాబ్ లాంటి రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ దోపిడీ చేసుకుని ఈజీగా ఈ రైల్వే మార్గం ద్వారా వాళ్ళ రాష్ట్రాలకు వెళ్ళిపోతా ఉన్నారంటూ కూడా గతంలో నుంచి కూడా పోలీసు రికార్డు చెప్తా ఉన్నాయి. నిన్న రాత్రి జరిగినటువంటి ఘటనలో కూడా ఈ 2 అనుమానాస్పదంగా ఉండి అనుమానాస్పద వ్యక్తుల దగ్గరికి వెళ్లి ప్రశ్నిస్తూ ఉండగా దాంట్లో ఒక వ్యక్తి తన వద్ద ఉన్నటువంటి గుడ్డలతో పోలీసులపై దాడి చేసేటువంటి ప్రయత్నం చేయడము, మరో వ్యక్తి రాళ్లతో దాడి చేసేటువంటి ప్రయత్నం చేయడంతో పోలీసులు ఫైరింగ్ ఓపెన్ చేయడము, ఆ ఫైరింగ్ ఓపెన్ చేసినటువంటి వెంటనే ఆ 2కి కూడా తీవ్ర గాయాలు అవ్వడంతో వాళ్ళిద్దరు అక్కడే పడిపోయినటువంటి వెంటనే ఆ 2ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. 2 దోపిడీ ముఠాలకు చెందినటువంటి దొంగలుగానే పోలీసులు భావిస్తా ఉన్నారు. ఈ ఎంతమంది హైదరాబాద్ కు వచ్చారు, ఎక్కడెక్కడ వీళ్ళు దొంగతనాలకి పాల్పడేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారనే దానిపై కూడా వారిద్దరి నుంచి పోలీసులు ఇంకా స్టేట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. వీళ్ళిద్దరు కూడా ఉత్తరప్రదేశ్ కి చెందినటువంటి అనీస్ రాజ్ గా గుర్తించారు. గతంలో అనేక గ్యాంగులకు హైదరాబాద్ అడ్డాగా మారింది. హైదరాబాద్ చేరుకొని ఇక్కడ ఈజీగా ఇవన్నీ కూడా థెఫ్ట్ చేసి ఇక్కడ నుంచి ఆ సొత్తునంతా కూడా కాజేసుకొని వెళ్తా ఉన్నారు. మొన్నటికి మొన్న పార్టీ గ్యాంగ్ సిటీ అవుట్స్కట్స్ లో కూడా దొంగతనాలకు వచ్చినప్పుడు పోలీసులు పసిగట్టి వారిని పట్టుకునేటువంటి టైంలో కూడా పోలీసుల మీద తిరగబడ్డటువంటి సందర్భం ఏర్పడడంతో రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులంతా కూడా అప్రమత్తమయ్యి ఈజీగా ఈ దొంగతనాలు తీసుకెళ్తున్నటువంటి ముఠాలపైన దృష్టి పెట్టి మొత్తం వాటిని అరికట్టేటువంటి ప్రయత్నం చేసి ఎక్కడ అనుమానాస్పదంగా వ్యక్తులు కనిపించినా, ఎక్కడ అనుమానాస్పదంగా వస్తువులు కనిపించినా అవన్నీ కూడా డయల్ 100 ద్వారా పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటూ కూడా ఈ ఆదేశాలు ప్రకటన రిలీజ్ చేయడంతో నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ 2 అనుమానాస్పదంగా ఉండడంతో పోలీసులు ప్రశ్నించడానికి వెళ్ళగా పోలీసులపై దాడి చేసేటువంటి ప్రయత్నం చేసినందుకు పోలీసులు ఫైరింగ్ ఓపెన్ చేసి వారిపై కాల్పులు జరిపినట్టుగా సమాచారం అందుతుంది. కాల్పుల్లో 2 తీవ్రంగా గాయపడడంతో వారిద్దరు అదుపులోకి తీసుకుని ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఈ ముఠాతో పాటు ఇంకెన్ని ముఠాలు హైదరాబాద్ లో చోరీల కోసం యత్నిస్తా ఉన్నాయి, వీళ్ళ షెల్టర్ ఎక్కడ, ఎవరి ఆపరేషన్స్ నేతృత్వంలో వీళ్ళంతా కూడా ఇది చేపడతా ఉన్నారు అనే దానిపై కూడా ఈ పోలీసులు కేసు నమోదు చేసుకుని అయితే దర్యాప్తు ప్రారంభించారు. శివ, ఒక్కసారిగా ఈ రకమైనటువంటి కాల్పులతో కొంత అలజడి రేగినట్టు అయింది కదా సిటీలో. ఏంటి పోలీసులు ఇటువంటి వారి పట్ల నుంచి అప్రమత్తంగా ఉండాలని ఏ రకమైన సూచన చేస్తున్నారు, అలాగే ఎలాంటి భరోసా కల్పిస్తున్నారు ప్రజలకి? సిటీలో చాలా చోట్ల చైన్ స్నాచర్లు, పిక్ పాకెటర్లు, దోపిడీ దొంగలు, క్రిమినల్స్, ఓల్డ్ రౌడీ షీటర్స్, కమ్యూనల్ షీటర్స్ వీరందరూ కూడా రాత్రి వేళల్లోనే ఒక స్పాట్ ఎంచుకొని ఆ స్పాట్ ద్వారా ప్లానింగ్ చేస్తా ఉన్నారు అన్నట్టు కూడా పోలీసులకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మేరకు హైదరాబాద్ మొత్తం రాత్రి వేళల్లో జల్లెడబడుతూ వారందరినీ కూడా అరికట్టేటువంటి ప్రయత్నంలో భాగంగా వారిని వెళ్లి క్వశ్చన్ చేసి వారిని విచారించేటువంటి టైంలో పోలీసుల పైన తిరగబడము, పోలీసులు కాల్పులు జరపడము, ఆ కాల్పుల్లో కొంతమంది తప్పించుకోవడము, కొంతమంది భయపడి కింద పడిపోయినటువంటి వెంటనే అరెస్ట్ చేయడం. రాత్రి నాంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో జరిగినటువంటి కాల్పుల ఘటన కూడా ఒక్కసారిగా నగర ప్రజలంతా కూడా ఉలికి పడేలా చేసింది. నిత్యం ఈ కాల్పుల మూతతో మాత్రం నగర ప్రజలు కొంత ఇబ్బందికి గురవుతున్నారనే మాట వాస్తవమే. కానీ ఈ క్రిమినల్స్ ని దొంగను పట్టుకోవాల్సినటువంటి బాధ్యత పోలీసుల పైన ఉంటుంది కాబట్టి మాక్సిమం ఫైరింగ్ ఓపెన్ చేయకుండానే వీళ్ళు వారి టెక్నికల్ పరంగా పట్టుకునేటువంటి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఈ దొంగలు ఆయుధాలతో, ఈ కత్తులతో పోలీసుల పైన తిరగబడి వారిపైన దాడి చేసేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. కానీ ఖచ్చితంగా ఫైరింగ్ ఓపెన్ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. చాలా రోజులుగా డెకాయ్ ఆపరేషన్ కొనసాగుతా ఉంది హైదరాబాద్ లో. నిన్న రాత్రి మాత్రం ఈ దొంగల కోసం పోలీసులు ఫైరింగ్ ఓపెన్ చేయడం వల్లే ఆ 2కి గాయాలై కింద పడిపోయినటువంటి వెంటనే వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తా ఉన్నారు. వాళ్ళు కోలుకున్న తర్వాత వారి పూర్తి ఇన్ఫర్మేషన్ అంతా కూడా బయటికి తీసి ఆ టీం అంతా కూడా అరెస్ట్ చేసేటువంటి ఆలోచనలో ఉన్నారు. శివ, ఓకే రవితేజ, థ్యాంక్ యూ.